గోవింద. సో గోవింద గోవింద. సో మీరు కనుక రేపు కనుక మార్కెట్లో అంటే రేపు స్టాక్ మార్కెట్లో సో మీరు కనుక షార్ట్ సేల్ చేశారనుకోండి ఇంట్రాడేకి, సో ఏంటంటే మార్కెట్ మీరు అనుకున్నట్లు ఏం పడదు. రేపు మార్కెట్లు జలక్కివ్వబోతున్నాయి స్టాక్ మార్కెట్లు, అందరూ అనుకున్నట్లు పడబోట్లేదు. సో అప్డేట్ గురించి చూపిస్తాను. యుఎస్ మార్కెట్లు డౌన్లో ఉన్నాయి, కానీ మన మార్కెట్లో వింత జరగబోతుంది. ఆ వింత ఏమిటి అనేది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చార్ట్లోకి వెళ్ళేదాకా ఆగండి అని చెప్పి చెప్తాను. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అక్కడ. చూడండి ఫ్రెండ్స్, మనం మిరాకిల్లో మార్నింగే మీకు 11 o'clockకి అంటే 10:30కి సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. సో అదానీ హిండన్బర్గ్ సో ఈ కైండ్ ఆఫ్ దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో ఫైనల్ వెర్డిక్ట్ అనేది వచ్చిందనమాట. సో అప్పుడు మాట్లాడుకున్నాము. ఈ వీడియోలో వివరంగా చెప్తాను దాని గురించి, రైట్. సో వివరంగా సింపుల్గా 3 పాయింట్స్లో లేపేస్తాను. సో అలాగే బల్లుకం కబంధ హస్తాల్లోకి స్టాక్ మార్కెట్ వెళ్ళినట్లు కనిపిస్తుంది. మరి ఫర్దర్గా డౌన్ సైడా, మరి ఏంటి కథ ఏంటి, ఇంట్రాడేలో మంచి గెయిన్ అనేది ఈరోజు మనం తీసుకున్నాము. సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రేపు ఇంట్రాడే ఎలా ప్లాన్ చేయాలి, ఓవరాల్గా స్వింగ్ ట్రేడ్కి ఏదైనా ఆపర్చునిటీ ఉందా లేదా, ఆ విషయాల గురించి చూద్దాం. సో అలాగే మన కంట్రీకి సంబంధించిన సో పిఎంఐ మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ డేటా వచ్చింది. సో అది ఎలా ఉంది, అలాగే అవంతి ఫీడ్స్కి ఎపెక్స్ ఫ్రోజన్ ఫుడ్స్ వాటర్ బేసు సో వీటికి ఏంటంటే మంచి పాజిటివ్ న్యూస్ అప్డేట్ ఉంది. సో అది ఏంటి, వీటిలో ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ ఉంది ఎక్కడ, ఆ విషయాలు చూద్దాం. టాటా స్టీల్ని డౌన్ గ్రేడ్ చేశారు, ఎవరు వాళ్ళు, వాళ్ళ కథ ఏంటి, ఆ విషయాల గురించి చూద్దాం. సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనంతో సో యాజ్ సింపుల్ యాజ్ ఏంటంటే ఈ వీడియోని ఎండ్ చేద్దాం. చూడండి సార్, ఎర్లీ మూమెంట్స్లోనే మనం మార్కెట్లో ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో బ్రాడ్ వ్యూ చేంజ్ అయిపోయింది అనుకొని సో డౌన్ సైడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాము. సో మనం ఇచ్చిన ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో డౌన్ సైడ్ టార్గెట్ ఇమీడియట్గా వచ్చింది. ఫస్ట్ టార్గెట్ వచ్చిన తర్వాత ఏంటంటే సో మళ్ళీ ఏంటంటే మనం అంటే ఫస్ట్ టార్గెట్ వచ్చిన తర్వాత ఈ 21,485 అనేది డౌటే. ఒకవేళ వస్తే కనుక 330 దాకా వెయిట్ చేయాల్సి వస్తుంది అని చెప్పాను. దానికి కారణాలు కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇట్లాంటి బైట్స్ ద్వారా ఏంటంటే సో నేను లైవ్ మార్కెట్ చూస్తున్నప్పుడు ఆపర్చునిటీ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి బైట్స్ మీకు పెడుతుంటాను. మీకు ఎంత హెల్ప్ఫుల్ అవుతున్నాయో మీ అందరికీ తెలుసు. అలాగే ఎవరైనా జాయిన్ అవ్వాలంటే సో మీరు ఫ్రీ టెలిగ్రామ్ లింక్ ఉందన్నమాట, మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మనీ ఏం పే చేయాల్సిన అవసరంలా, ఎవరికి ₹1 కూడా కట్టాల్సిన అవసరం లేదు. ఈ లింక్ క్లిక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా ఆ లింకే షేర్ చేయండి. మార్కెట్లో డూప్లికేట్స్ ఉన్నాయి కదా, అందువల్ల ఏంటంటే మీరు జాగ్రత్తగా ఈ లింకే షేర్ చేయాలన్నమాట మీ ఫ్రెండ్స్కి. చూడండి మన వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి వీడియోని లైక్ చేద్దాం. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను. సో ఒక 3-4 వీడియోస్ మీరు చూస్తే కనుక ఆటోమేటిక్గా మీరే సబ్స్క్రైబ్ చేస్తారు. సో నచ్చుతుంది ఖచ్చితంగా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ యుఎస్ యొక్క మార్కెట్ ఎలా ఉన్నాయి లైవ్లో. నేను వీడియో చేస్తున్నప్పుడు 848 అయింది. నాస్డాక్ యొక్క చార్ట్ చూస్తే కనుక సో నిన్నే మనం ఆడుకున్నాము బ్రాడ్ వ్యూ మారిపోయింది అక్కడ అని. సో అలాగే ఈరోజు కూడా గ్యాప్ డౌన్ అయింది, కానీ లోయర్ లెవెల్లో బయింగ్ వస్తుంది చూసారా. సో ఎందుకు అలా జరుగుతుంది అని అంటే సో చూడండి, సో పీపుల్ అందరికీ అర్థమైపోయింది అనుకోండి. సో అంటే ఎవ్రీబడి వాంట్స్ టు సెల్, అంటే మార్కెట్లో డౌన్కి వెళ్తుందని 2 days పడంగానే పీపుల్ అంతా భయపడతారు. దే వాంట్ టు సెల్. ఓపెనింగే అంటే మన మార్కెట్ అయితే 915, సో వాళ్ళకైతే 8, 815, 830 ఉంది కదా. సో ఆ ఓపెనింగ్ అవ్వగానే ఏమవుతుందంటే సో వాళ్ళు ఏం చేస్తారంటే ఇమీడియట్గా సెల్ కొడతారు. అంటే అంటే ఓపెన్ అవ్వడమే డౌన్లో ఓపెన్ అవుతుంది, ఎందుకంటే ప్రీ మార్కెట్లో నిన్న క్లోజింగ్ దగ్గర నుంచి సెల్ ఆర్డర్స్ ఉంటాయి కదా, డౌన్లో ఓపెన్ అవుతుంది, అంటే బయర్ దగ్గర ఓపెన్ అవుతుంది. చూడండి మార్కెట్లో అంటే ప్రీ మార్కెట్లో ఏం జరుగుతుందని వీడియో చేశాను. సింపుల్గా చెప్తాను చూడండి. మార్కెట్ ఒక పాయింట్లో ఓపెన్ అవుతుంది, ఎక్కడ ఓపెన్ అవుతుంది అని అంటే బై ఆర్డర్లు సెల్ ఆర్డర్లు ఈక్వల్గా కాదు, ఈక్వలెంట్ అంటే దగ్గరగా సమానంగా ఉండాలి. అందుకనే గ్యాప్స్ అప్ గ్యాప్ డౌన్ ఎందుకు వస్తాయి అని అంటే అది టమాటాలు నిన్న 50 ఉండి ఇవాళ మార్కెట్లో సడన్గా 60 ఉందంటే ఏంటంటే 60 దగ్గర ఉన్న టమాటాలకి బయర్కి సెల్లర్స్కి సో దగ్గరగా ఏంటంటే ఈక్వల్గా అమ్ముడుపోతాయి. 60 అయితే అలా ఒక్కోసారి 30 రూపీస్ పడిపోతాయి, ఎందుకంటే బయర్కి సెల్లర్కి ఆ రేటు ఉన్న టమాటాలకి కొనే వాళ్ళకి మధ్య ఆ రేట్ అగ్రిమెంట్ అయింది ప్రీ మార్కెట్లో. సో స్టాక్ మార్కెట్ కూడా అంతే. నిన్న క్లోజింగ్ దగ్గరే రేపు మార్నింగ్ ఓపెన్ అవుద్దా, అవదు. గ్యాప్ డౌన్ గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది. ఈ గ్యాప్స్ అప్ గ్యాప్స్ డౌన్స్ ఎందుకు వస్తాయి, ప్రీ మార్కెట్లో ఉన్న బై ఆర్డర్ని సెల్ ఆర్డర్ని బట్టి వస్తాయి. దాని మీద స్పెషల్ వీడియో మన ఛానల్లో చేశాను, కాబట్టి ఎండ్ కార్డులో ఆ వీడియో ఉంది. ఎండ్ కార్డ్ అంటే ఏం లేదు, మీరు వీడియో చూసుకుంటా వెళ్తే చివరిలో రైట్ సైడ్ కనిపించేస్తుంది ఆ వీడియో, ప్రీ మార్కెట్లో ఏం జరుగుతుంది అని. ఆ వీడియో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయొద్దు. సో అందుకని లోయర్ లెవెల్లో ఓపెన్ అయ్యి సో బై ఆర్డర్లు ఎగ్జిక్యూట్ అయ్యి పైకి వస్తుందన్నమాట.
సో కొంచెం సేపు పైకి వచ్చిన తర్వాత హైయర్ లెవెల్కి వచ్చిన తర్వాత ఏంటంటే సో మళ్ళీ ఏంటంటే కిందకి వెళ్తుంది. సో కానీ హైయర్ లెవెల్కి వచ్చిన తర్వాత మళ్ళీ రీటైల్ పీపుల్ ఏంటంటే ఎవరైతే ఇనీషియల్ మూమెంట్స్లో సెల్ చేశారో వాళ్ళు పైకి రాగానే భయపడి మళ్ళీ ఏం చేస్తారంటే సో మళ్ళీ బై చేసి దాని పొజిషన్ని క్లోజ్ చేసేసి మళ్ళీ ఫ్రెష్గా బై తీసుకుంటారు. ఎందుకంటే ఈ సోషల్ మీడియాలో ఏంటి అద్దాడితే ఇద్దాడితే అంతే కదా, మన టెక్నిక్స్ పుస్తకాలు సోషల్ మీడియా టీవీ ఛానల్స్ అన్నింటిలో అద్దాటాలి పై కొనాలంటే మిమ్మల్ని ఏమో కొండెక్కిన తర్వాత కొనమంటారు. సో అమ్మాలంటేనేమో పాతాళంలోకి వెళ్ళిన తర్వాత అమ్మండి అని చెప్పి అంటారు అనమాట. సో అందువల్ల ఏంటంటే సో రెండు వైపులా ఇంట్రాడేలో కూడా అదే మోసం జరుగుతూ ఉంటుంది. మీకు పైకి వచ్చేదాకా వెయిట్ చేసి అప్పుడు బై చేస్తారు. మీరు బై చేసిన తర్వాత అనుకున్నట్లు జరగదనమాట. సో మన మార్కెట్లో సిమిలర్గా జరగబోతుంది. కారణం ఏంటనేది నిఫ్టీ చార్ట్లో చెప్తాను పదండి. చూడండి సార్, రేపు కనుక సో గ్యాప్ డౌన్ అయితే కనుక సో యాక్చువల్గా థింగ్ చూడండి ఇక్కడ. సో నేను ఇవాళ ఇప్పుడు లైన్స్ డ్రా చేస్తున్నాను చూడండి. గ్యాప్ డౌన్ అయితే కనుక సో 21,440 to 21,395 అంటే గ్యాప్ డౌన్ కరెక్ట్గా ఈ జోన్లో అయితే కనుక ఇమీడియట్గా సో అలా పైకి అలా వచ్చేస్తుంది అనమాట. సినిమాల్లో పంపుని పగలగొడితే ఒక్కసారిగా ఫ్లష్ అవుట్ వస్తుంది కదా వాటర్, అట్లాగేంటంటే ఇక్కడ నుంచి ఏంటంటే సడన్గా బావిలో ఓట వచ్చినట్లు బయింగ్ ఆర్డర్స్ వస్తాయి. ఎందుకనంటే ఇక్కడ ఆర్డర్స్ ఉంటాయి. లాజిక్ కావాలా మీకు? సో ఎంతమందికి కావాలి లాజిక్? సో చూడండి, ఇక్కడ క్యాండిల్ ఉంది కదా. సో అయితే ఏంటంటే ఇది ప్రీవియస్ క్లోజింగ్ కదా, అంటే ఇప్పుడు కాదు, ఇవాళ ప్రీవియస్ క్లోజింగ్ అంటే ఇది మీ అందరికీ తెలుసు. అప్పటి క్యాండిల్, ఈ గ్రీన్ క్యాండిల్కి సంబంధించి క్లోజింగ్ ఇదే కదా. సో ఆ నెక్స్ట్ డే ఏంటంటే గ్యాప్ అప్ అయ్యి కిందకి రాకుండా పైకి వెళ్ళిపోయింది. అంటే ప్రీ మార్కెట్లో ఈ ఏరియా నుంచి ఈ ఏరియా దాకా హెవీ బై ఆర్డర్స్ ఉన్నాయి, కానీ సెల్ ఆర్డర్స్కి ఈక్వలెంట్గా మ్యాచింగ్ లేదు. అంటే హెవీ డిమాండ్ ఉన్న ఏరియా, అంటే ఆ ఆర్డర్స్ అనేవి మిస్ అయినాయి, ఎగ్జిక్యూట్ అవ్వడం మిస్ అయినాయి, కానీ ఆర్డర్స్ అంతే ఉంటాయి. సో మళ్ళీ అవే ప్లే చేస్తారు, అలా తీసేయరనమాట. సో అలా ఏంటంటే మళ్ళీ ఇప్పుడు రివర్స్లో వస్తున్నప్పుడు మార్కెట్లో ఏంటంటే ఆర్డర్లు ఎగ్జిక్యూట్ అవుతాయి. అయితే సో రివర్స్ వచ్చినప్పుడు ఏంటంటే బ్రాడ్ వ్యూ అంటే చూసుకోవాలి. సో ఇప్పుడు బ్రాడ్ వ్యూ డౌన్ సైడ్ వెళ్తుంది కదా. సో అనుకున్నాం కదా, మరి ఇక్కడ బై ఆర్డర్స్ ఉన్నాయి కదా, బై పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ప్లాన్ చేయకూడదు. ఎందుకని? సో ఇక్కడ ఆల్రెడీ బై ఆర్డర్స్ ఉండి పైనుంచి సెల్ ఆర్డర్స్ ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు ఏంటంటే సపోజ్ ఇక్కడ 100 బై ఆర్డర్లు ఉన్నాయి అనుకోండి, 150 సెల్ ఆర్డర్స్తో ఇలా వస్తారనమాట. పైన సెల్ కింద బై చేసి కవర్ చేస్తారు. అర్థమవుతుందా? కవర్ చేసినప్పుడు ఇలా పైకి వస్తుంది కదా, హైయర్ లెవెల్కి రాగానే మళ్ళీ సెల్ చేసుకోండి, కింద తీసుకెళ్ళిపోతారు. సో నేను చెప్పింది అర్థమైందా? సో నేను చెప్పేది అర్థం కాదు, మీరు బిగినర్స్ అయితే అర్థం కాదు. సో స్టాక్ మార్కెట్లో ఎప్పటి నుంచో ఉంటే కొద్దిగా కీన్గా అబ్జర్వేషన్ ఉంటే తప్ప అర్థం కాదు. అందుకని మన ఛానల్లో థింగ్స్ విషయం చూసి రమ్మని నేను చెప్పను. సో చాలామంది ఇందాక కూడా కామెంట్ చూశాను, మీ ఫస్ట్ 5 minutes బోస్టింగ్ ఉంటుంది, డబ్బా వేసుకుంటాడని. చూడండి, యూట్యూబర్లు ఏంటంటే మమ్మల్ని మేము ప్రమోట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఈ టెలిగ్రామ్ గ్రూప్లో బైట్స్ ఏంటి అవి ఇలా ముందుగా అడ్వాన్స్గా ఇచ్చాము, కావాలంటే వెళ్ళి వెరిఫై చేయండి, అప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు నచ్చితే కూడా చెప్పలేదు అనుకోండి, అసలు రారు సబ్స్క్రైబర్స్ కదా. తెలియాలి కదా వాళ్ళకి విషయం ఉందని. సో మరి విషయం కరెక్ట్గా చెప్తే వాళ్ళే వస్తారు కదా అనొచ్చు, కానీ ఏ విషయం కరెక్టో ఎవరికి ఎలా తెలుస్తుంది చెప్పండి. సో నా 7 years నా అబ్జర్వేషను, అలాగే రూల్స్ అన్నింటినీ తొంగలో దొక్కి మార్కెట్లో నడుస్తున్న సపోర్ట్ రెసిస్టెన్స్ వాటన్నిటిని పక్కన నెట్టేయండి అని చెప్పి ఒక యూనిక్ లైన్ నేనేదో చెప్తే ప్రపంచం అంతా అటువైపు వెళ్తున్నప్పుడు నేనేదో మనసుని నమ్మండి, ఇలా పైకి వెళ్తాను చూడండి, కళ్ళతో చూడండి అంటే ఎవడైనా కొత్తగా చూసేవాడు చూసాలే పక్కబో అని చెప్పి పక్కకు పోతారు, వాళ్ళు పక్కకు పోతారు. సో తర్వాత వాళ్ళు ఎత్తుక్కొని వస్తారు, చచ్చినట్టు చేసేదేం లేదు. అందువల్ల అనమాట. కాబట్టి కంటెంట్ నేను ఇక్కడ విషయము నేను చూడమని చెప్పమను, నాలెడ్జ్ కొంచెం ఇబ్బంది ఉంటుంది కాదంటలేదు నేను, కానీ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇక్కడ బై ఆర్డర్స్ ఉన్నాయి, పైనుంచి సెల్ చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి ఇక్కడ బై ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి కొద్దిగా కవర్ అవుతుంది. పైనుంచి సెల్ చేసుకుంటే ఇక్కడ కవర్ చేస్తారు కదా. అదే నార్మల్గా బ్రాడ్ వ్యూ పైకి ఉందనుకోండి, సో నార్మల్ రీట్రేస్మెంట్ అయితే ఇక్కడ మనం బై ప్లాన్ చేసేవాళ్ళం. సో కానీ ఇక్కడ కవర్ అయ్యే ఏరియా కాబట్టి ఇక్కడ మనం సెల్ చేయకూడదు. సో ఇక్కడ కవర్ అయ్యి కొద్దిగా పైకి వెళ్తే అప్పుడు మనం ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో హైయర్ లెవెల్లో సెల్ చేస్తాం అనమాట. సో లేదు నిఫ్టీ గ్యాప్ అప్లో ఓపెన్ అయింది అనుకోండి, బ్రాడ్ వ్యూ డౌన్ సైడ్ ఉంది కాబట్టి ఒక మూమెంట్ ఒక 15 minutes 20 minutes అబ్జర్వ్ చేసి కిందకి వెళ్తుంటే కిందకి ట్రావెల్ చేస్తాం. అది సో అది ఒక్కటే ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ఇది తప్ప స్టాక్ మార్కెట్లో ఏది పనిచేయదు. ఎన్ని జన్మలు ఎత్తినా కూడా ఇది తప్ప కూడా ఏది పనిచేయదు. సో నేను నొక్కి ఒక్కడి నుంచి చెప్తాను, అది అంతే. సో కాబట్టి రేపు ఎర్లీ మార్నింగ్ మార్కెట్ అంటే ఈ గ్యాప్ డౌన్ అయ్యి ఈ లైన్స్ దగ్గరికి వచ్చినా, లేదా ఈ లైన్స్ ఏరియాలో కనుక గ్యాప్ డౌన్ అయ్యి ఓపెన్ అయినా బావిలో ఓట వస్తుంది. దీనికన్నా హైయర్ లెవెల్కి వెళ్ళి డిప్ అయితే ఇక్కడ నుంచి పైకి వస్తుంది.
లేదా డైరెక్ట్గా దీంట్లో అయితే డైరెక్ట్ ఇక్కడ నుంచే పైకి వస్తుంది. కాబట్టి రైజ్ అవ్వనండి, సెల్ అండ్ ర్యాలీస్ వైపు మనం వెళ్దాము అని చెప్తానమాట. ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను లైవ్లో అవైలబిలిటీ ఉంటాను, మీరేమీ ఇబ్బంది పడద్దు, మిమ్మల్ని ఇబ్బంది పడలేను నేను. చూడండి సార్, మన కంట్రీకి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ అనేది 54.9. సో ఎప్పుడైతే ఏ కంట్రీస్ అయినా సరే మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ 50 అబవ్ ఉంటే ఎకానమీ గ్రోత్లో ఉంది. సో ప్రీవియస్ మంత్తో కంపేర్ చేస్తే, అంటే నవంబర్తో కంపేర్ చేస్తే డిసెంబర్ కొద్దిగా తగ్గుండొచ్చు, సో నెక్స్ట్ మంత్ పెరగచ్చు, ఏముంటుంది దాంట్లో. ఓవరాల్గా 50 అబవ్ ఉందా లేదా, చైనా వాళ్ళే 50 కన్నా కింద పడిపోతున్నారు, చూస్తున్నారు కదా. కన్సిక్యూటివ్గా 2 monthsలో 50 మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ కూడా రాలా వాళ్ళు. మనం గ్రో అవుతున్నాం, ఆపర్చునిటీ మన దగ్గర ఉంది, వాళ్ళ దగ్గర కాదు. ఆపర్చునిటీ ఇక్కడ ఉంది, అందుకే ఎఫ్ఐఎస్ వాళ్ళంతా ఇక్కడ ఇంట్రెస్ట్ చూపిస్తారు. చూడండి సార్, మన కరెంట్ గవర్నమెంట్, సెంట్రల్లో ఈ గవర్నమెంట్ ఉంది, ఆ గవర్నమెంట్ ఉంది, నెక్స్ట్ వాళ్ళు వస్తారని చెప్పి టైంపాస్గా మనం యూట్యూబ్లో చూస్తూ ఉంటాం, కింద కామెంట్లు కొడతా ఉంటాం అనమాట. మనం చేసే టైం వేస్ట్ పనుల్లో అదొకటి అనమాట కదా. ఎందుకంటే ఓటు వేసేటప్పుడు వేయాలి, జస్ట్ అబ్జర్వ్ చేయాలి అంతే. సో కానీ మన ఇన్నర్ ఫీలింగ్స్ అంతా కూడా వాటి కోసమే బతుకున్నట్లు మనం వెళ్తుంటాం, ప్రపంచం అట్లా వెళ్ళిపోతుంది, మనం కూడా చూసి చూడండి వదిలేయాలి. ఎందుకంటే ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నానంటే, కరెంట్ గవర్నమెంట్ని మనం మార్చలేము, కానీ కరెంట్ గవర్నమెంట్ ఎటువైపు ప్లాన్లు వేస్తుంది దాన్ని బట్టి మన ఇన్వెస్ట్మెంట్స్ ఉండాలి, అది ఇంపార్టెంట్. ఎందుకంటే ఏ గవర్నమెంట్ కంటిన్యూగా ఉండదు. సో స్టేట్లో అయినా సెంట్రల్లో అయినా కన్సిక్యూటివ్గా ఒకళ్ళే ఉంటారా, జీవితం మొత్తం ఒకటే ఉంటారా, ఉండరు, ఇది సాధ్యం కాదు. సో ఈవెన్ మన కంట్రీ అంటే ప్రజాస్వామ్యం. సో మన ప్రజాస్వామ్యం కాకుండా వేరే కంట్రీలో మనం చూసాం, ఎట్లాంటి వాళ్ళు కూడా కాలగర్భంలో కలిసిపోయారు. ఎప్పుడైనా సరే కాలం, ప్రజలు, నియంత్రణ ఏంటంటే వంచేస్తుంది, అదనమాట. సో నేను వేరే కంట్రీల గురించి మాట్లాడుతున్నాను. సో రైట్, మన కంట్రీలో ప్రజాస్వామ్యం కదా, ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా ప్రజాస్వామ్యం అయితే కనుక ఉంటుంది కదా, ఎలక్షన్స్ వాటి ద్వారా వెళ్ళటమే కదా, అంతేగాని నేనే ఉంటాను నియంతలాగా ఉంటానంటే చల్లదు కదా. ఎందుకంటే ఓటింగ్ ఉంటుంది ఎవ్రీ 5 yearsకి. సో కాబట్టి వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అని చెప్పచ్చు. సో ఇక్కడ ఏంటంటే మన గవర్నమెంట్ ఫోకస్ చేస్తున్నారు ఏంటంటే ఈ సీ ఫుడ్ మార్కెట్ వైపు ఫోకస్ చేస్తున్నారు. కాబట్టి అవంతి ఫుడ్స్, వాటర్ బేస్, ఎపెక్స్ ఫ్రోజన్ 3 కూడా మంచి కంపెనీలే. సో ఈ మధ్య డల్ అయ్యాయి, మళ్ళీ వీటిలో ఆపర్చునిటీ చూద్దాం. ఏదైనా అట్రాక్టివ్గా ఉందా, మీలో ఫండమెంటల్స్ తెలిసిన వాళ్ళు ఇది బాగుంది ఇలా అని చెప్పి గ్రోత్ ప్లాన్స్ ఇలా ఉంది అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను కూడా వెరిఫై చేసి నాకున్న కొద్ది నాలెడ్జ్ని అక్కడ అప్లై చేసి మీకు పబ్లిక్గా వ్యూ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. చూడండి సార్, డీమార్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో Q3 పాయింట్ ఆఫ్ వ్యూలో రెవెన్యూ చూడండి 17% పెరిగింది. సో అలాగే ఈరానీ పాయింట్ ఆఫ్ వ్యూలో 17%, క్వార్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో 8%. సో రెవెన్యూ పెరుగుతూ ఉందంటే సూపర్ కదా. సో అయితే ఏంటంటే మనకి ఇన్వెస్ట్మెంట్కి ఏంటంటే ఇయర్లీ రెవెన్యూ చూడాలి. ఇయర్లీ రెవెన్యూ చూసినా డీమార్ట్ సూపరే కదా, స్టోర్స్ పెంచుకుంటూ వెళ్తున్నారు. ఎప్పుడైనా అండర్ వాల్యుయేషన్స్లో దొరకలే, కానీ రీజనబుల్గా దొరికినప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్ కేపీ ఎనర్జీ చూడండి ఫ్రెండ్స్, కేపీ ఎనర్జీ 52 వీక్ హైని టచ్ చేసిందంట. ఎందుకంటే ఆదిత్య బిర్లా గ్రూప్ నుంచి ఏంటంటే వాళ్ళకి కొన్ని మెగావాట్స్కి సంబంధించి పెద్ద ఆర్డర్ అయితే వచ్చింది. సో ఆల్రెడీ ర్యాలీలో ఉంది, ఇది న్యూస్ అప్డేట్తో అది 52 వీక్ హై కొట్టేసి ఉండొచ్చు. సో అదనమాట. సో టాటా స్టీల్కి సంబంధించి కొడాక్ సెక్యూరిటీ వాళ్ళు ఏంటంటే సో డౌన్గ్రేడ్ చేశారు. ఇంతకుముందు బై అని చెప్పారు, ఇప్పుడు రెడ్యూస్ చేసుకోమంటారు. అంటే రెడ్యూస్ అంటే ఏంటంటే క్వాంటిటీని తగ్గించుకుంటారు వాళ్ళు, పొజిషన్ వాళ్ళకున్న హోల్డింగ్స్లో కొంత వాటా అమ్ముకుంటారనమాట. సో 145 టార్గెట్ ఎర్లియర్గా ఇచ్చారు. సో ఇప్పుడు 140 దగ్గర ఉన్నట్లుంది కదా. సో అది ఒకసారి అప్డేట్గా చూడండి అంతే. చూడండి సార్, బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో మనం ఇంట్రాడేలో సెల్ చేసాం, ప్రాఫిట్ బుక్ చేసుకున్నాం, కానీ నిఫ్టీ బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూలో నిఫ్టీ బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఇక్కడ బై ఆర్డర్స్ ఉన్నాయి ఇక్కడ, కానీ సెల్ మోడ్లోనే ఉన్నారు కాబట్టి కవరింగ్ జరుగుతుంది. సో కాబట్టి ఈ కవరింగ్ వల్ల కొంచెం పైకి వస్తే అప్పుడు మనం సెల్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళొచ్చు అనమాట. సో అయితే నిఫ్టీలో వెళ్దాం, మనం బ్యాంక్ నిఫ్టీలో వద్దు. సో బ్యాంక్ నిఫ్టీలో ఇక్కడ బై ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి అవి ఆర్డర్లు ఎగ్జిక్యూట్ అవుతా ఉన్నాయి, కవర్ అవుతా ఉన్నాయి. ఇలా కవర్ చేసుకొని ఇలా పైకి వెళ్ళినా కిందకి రావచ్చు, లేదా ఇక్కడ కవర్ అవుతూనే కిందకి వెళ్ళిపోవచ్చు. ఓవరాల్గా ఇంటెన్షన్ డౌన్ కాబట్టి సో ఇక్కడ కవర్ అయినా, సో అంటే కవర్ అయ్యేటప్పుడు ఆ ప్రెజర్ చూడాలి, అది రేపు తెలుస్తుంది. సో ఇక్కడ దీన్ని చూసే మనం స్వింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డౌన్ సైడ్ వెళ్ళాలి నిఫ్టీలో. బ్యాంక్ నిఫ్టీ హెవీ వెయిటేజ్ కదా, సో నిఫ్టీ ట్రేడ్ చేయడానికి ఇది పనికొస్తుంది అనమాట మనకి, అందువల్ల, అంతేగాని వేరే రీజన్లు ఏమి కాదు. సో ఇక్కడ ఆర్డర్స్ ఉన్నాయన్నమాట. చూడండి, పెరిగిన తర్వాత పడిపోయిన తర్వాత కారణాలు ఎవరైనా చెప్తూ ఉంటారు, మీకు కనిపిస్తుంటాయి. పెద్ద పెద్ద ఇంగ్లీష్ ఛానల్స్, హిందీ ఛానల్స్లో కనిపిస్తూ ఉంటాయి, ఎందుకు పెరిగింది, ఎందుకు కవర్ అయింది, ఇట్లా అని. ఈ స్టాక్స్ ఆ స్టాక్స్ ఎఫ్ఐ డేటా అట్లా ఉంది, డిఐ డేటా అట్లా ఉందని. మరి రేపు పరిస్థితి ఏంటి, రేపు ఇంట్రాడేలో పరిస్థితులు ఎలా ట్రేడ్ చేయాలి, లైవ్లో ఏదన్నా మనకి గెట్ అవుతుందా అని అంటే మనమే కదా. అయిపోయిన తర్వాత రివ్యూ మీకు కూడా అర్థమవుతుంది, కాస్త విపులంగా చదివితే, దానివల్ల ఉపయోగం లేదు.
ఇక్కడ థింగ్ ఏంటంటే ఇక్కడ బై ఆర్డర్స్ ఉన్నాయి, అది రీజన్. కానీ ఇంటెన్షన్ సెల్లింగే ఉంది, కవర్ అయింది అంతే. సో ఇంటెన్షనల్ బయింగ్ అయితే వేరేలాగా ఉంటుంది దాని కథ. కాబట్టి రేపు మనం స్వింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా ఆపర్చునిటీ ఉందని చూద్దాం. సో ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు పీపుల్, మెచ్చుకోవచ్చు. సో అంటే బ్రాడ్ యూనియన్ మారింది, డౌన్ సైడ్కి వెళ్తుంది అని నేను మాట్లాడాను. అలాగే నేనేం మాట్లాడాను అని అంటే ప్రాపర్గా జీడిపి థింగ్ పడిపోవటము, క్వార్టర్ రిజల్ట్స్ బాగోకపోవటము, లేకపోతే ఫెడ్ ఏదైనా డెసిషన్ తీసుకుందా, ఇంకేదైనా వర్రీ ఉందా, కోవిడ్ లాంటి థింగ్ ఏదైనా ఉందా, అన్ఎక్స్పెక్టెడ్ న్యూస్ ఏదైనా ఉందా, ఇంకేదైనా ఉందా అని అంటే అలాంటివి ఏం లేవు కదా. యూఎస్లోనూ లేవు, ఇక్కడ లేవు. సో కానీ బ్రాడ్ వ్యూ డౌన్ సైడ్ అంటే మనం స్వింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కానీ సో నేనేం చెప్పాను అని అంటే 20-25% తగ్గదు, ఒక 5-10% కరెక్షన్ రావచ్చు. ఎందుకంటే కమింగ్ డేస్లో రిజల్ట్స్ బాగుంటే మళ్ళీ కన్సిస్టెంట్గా ఉంటే మళ్ళీ అందుకుంటుంది. కానీ ఆ లోపు మాత్రం రిట్రేస్మెంట్ కంటిన్యూ అవ్వచ్చు అనమాట. అలాగే ఒక ఆసక్తికరమైన కామెంట్ చేశారు, మీరు బ్రాడ్ వ్యూ డౌన్ అంటున్నారు కానీ నేను రీట్రేస్మెంట్ అనుకుంటున్నాను. వాళ్ళ వ్యూ కూడా కరెక్టే. సో నార్మల్గా రీట్రేస్మెంటే ఏం కాదని చెప్పానంట కదా, బ్రాడ్ వ్యూ అప్పే అని. అలాంటి రీట్రేస్మెంట్ కాదు ఇది, అర్థమవుతుందా? అట్లా అని చెప్పి హ్యూజ్ సెల్ ఆఫ్ కాదు, అర్థమవుతుందా? రీట్రేస్మెంట్కి అలాగే హ్యూజ్ సెల్ ఆఫ్కి మధ్యలో అనమాట ఇది. సో ఒప్పుకుంటాను, ఆ కామెంట్ చేసిన పర్సన్ని, తన వ్యూని మెచ్చుకుంటాను. అట్లాంటి కామెంట్లు ఎంకరేజ్ చేస్తాను. మీరు కూడా మీ ఒపీనియన్లు చూడండి. నేనేం అపోజ్ చేయను, నన్ను తిట్టినా కూడా అపోజ్ చేయను కదా. ఏముంది, నేను సమాధానం చెప్తాను దానికి, తిట్టుకోండి, నాకేంటంట. సో నా హ్యాపీనెస్ నా మీద ఆధారపడి ఉంటుంది, అర్థమవుతుందా? సో మనం ఫీల్ అయితేనే కదా గిల్ట్ కానీ అవమానం కానీ, అంతేనా? సో అంతేగాని మన ఫీలింగ్, మనం వేరే వాళ్ళు మాట అన్నారు మనం ఏడుస్తాం, మనం ఏడిస్తే తప్ప వాళ్ళు ఏడిపించగలరా? గుద్దగలరు, కానీ ఏడిపించలేరు కదా, అంతే కదా. నేను కూడా ఒక జంతువుని అనుకుంటాను అనమాట. సో కాబట్టి అలాంటి ఫీలింగ్ ఏముండవు, వీళ్ళు లవ్ ఆల్. సో నెగిటివ్ ఎనర్జీస్ మనం క్రియేట్ చేసుకుంటే ఏంటంటే మనకే ఇబ్బంది. సో అంతే కదా, మన ఫీలింగ్స్ అవన్నీ కూడా. సో వీళ్ళు లవ్ ఆల్ అని చెప్పి చెప్తాను. ఎంకరేజ్, మీరు ఏదైనా అన్నా కూడా వల్గర్గా కామెంట్ చేస్తే దాన్ని డిలీట్ చేస్తాను తప్ప, మామూలుగా మీరు నెగిటివ్ కామెంట్స్ చేసినా కూడా వెల్కమ్. మీరు లైక్ చేసినా డిస్లైక్ చేసినా నాకేం అభ్యంతరం లేదు. చూడండి ఫ్రెండ్స్, అది రేపు లైవ్ మార్కెట్లో మనం చూద్దాం. సో అయితే నేను చెప్పినట్లు, అంటే మనం చెప్పినట్లు ఎంతమంది అబ్జర్వ్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మార్కెట్ని అబ్జర్వ్ చేస్తుంటే కొద్దిగా తెలుసుకుంటున్నారా? మన సెన్స్తో చెప్పచ్చు, మనం కళ్ళతో అబ్జర్వ్ చేసి మన సెన్స్ని వాడి పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా ఇప్పుడు మీరు వాడుతున్నారు చూసారా? సో అవి మీకు పనికొస్తాయి అనే విషయం అర్థమవుతుంది. ఇన్నాళ్ళు మనకి ప్రపంచం అంతా లాజిక్స్ నేర్పింది. సపోర్ట్ అని, వాట్ ఈజ్ మెంట్ బై సపోర్ట్? అక్కడ ఏమైనా బాహుబలి ఉంటాడా? వాట్ ఈజ్ మెంట్ బై రెసిస్టెన్స్? అక్కడ ఏమైనా బల్లాలదే ఉంటాడా? మీరు ఆ సపోర్ట్ రెసిస్టెన్స్ అని రెండు లైన్ల మధ్యలో ఆడుకుంటా ఉంటే ఎవరో కట్టప్ లాగా స్టాక్ మార్కెట్ ఏం చేస్తుందంటే కట్టప్ లాగా సడన్గా మిమ్మల్ని బొడి చేస్తుంది, అర్థమవుతుందా? షాక్ ఇస్తుంది స్టాక్ మార్కెట్. సో కాకపోతే మరి సపోర్ట్ రెసిస్టెన్స్ దగ్గర రియాక్షన్ ఎందుకు జరుగుతుంది అంతా బాగానే చదువుతున్నాం అంటే రీటైల్ పీపుల్ యాక్టివిటీ ఉంటుంది. ఎందుకంటే వీఆర్ ట్రైన్డ్. సో ఇండియా కాదు, ప్రపంచం మొత్తం ట్రైన్డ్ అనమాట. సపోర్ట్ దగ్గర బై చేయాలి. అందువల్ల కాస్త రియాక్షన్ ఉంటుంది. కానీ మీరు ఎంటర్ అయిన తర్వాత, కన్ఫర్మేషన్ వచ్చిందని మీరు ఎంటర్ అయిన తర్వాత దళలేని కొడుతుంది. అందుకే చూడండి, ఇండియా మొత్తంలో హిందీ ఛానల్, ఇంగ్లీష్ ఛానల్స్ పెద్ద ఉన్నాయి. మీకు రన్నింగ్ మార్కెట్లో ఎవరు స్టాప్ లాస్ ఇవ్వరు. అలాగే మార్కెట్ అయిపోయిన తర్వాత సపోర్ట్ రెసిస్టెన్స్ చెబుతారు తప్ప స్టాప్ లాస్ చెప్పరు. ఒకవేళ స్టాప్ లాస్ మీకు చెప్తే మీకు అది హిట్ చేసేస్తుంది, హిట్ చేసి అది పైకి పోద్ది. దగ్గరగా సపోర్ట్ వచ్చిందని అంటారు. ఎలా తెలుస్తుంది చెప్పండి? దగ్గరగా వస్తుందా? సపోర్ట్ దాకా వస్తుందా? సపోర్ట్ నుంచి కిందకి వెళ్ళి 20 పాయింట్స్ కిందకి వెళ్ళి పైకి వస్తుందా? 30 పాయింట్స్ వెళ్ళి వస్తుందా? ఎలా? సో కాబట్టి మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే రీటైల్ పీపుల్ యాక్టివిటీ, కానీ వాటిని తొక్కేస్తారు ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్. అందుకనే అవి ఏంటంటే మీ భ్రమ, కానీ అవి పనిచేయవు. ఆ విషయం మీరు తెలుసుకున్న రోజు డెఫినెట్గా ఏంటంటే స్టాక్ మార్కెట్లో చరిత్ర సృష్టిస్తారని చెప్పి చెప్తాను. అది ఫ్రెండ్స్ వీడియో. బాయ్, గుడ్ నైట్.